వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతిలో లడ్డూ కల్తీ జరిగిన దానిపై నిరసన తెలుపుతూ కొడంగల్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని అనంతరం ఆర్ఐలకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీ నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో లడ్డూలో జరిగిన తిరుపతి ప్రసాదంలో లడ్డూలో జరిగిన కల్తీకి సంబంధించి జరిగిన ఈ నేటి ర్యాలీ కలియుగా ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ జరిగినది. దానిపై నిజ నిర్ధారణ చేసి దోషులను శిక్షించాలని హిందూ ఉత్సవ కమిటీ ద్వారా కోరుచున్నాము. ఈ తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా అందరూ హిందువులు ఉండేటట్టుగా తిరుపతి దేవాలయంలో కూడా అన్యమతస్తులకు ఎంప్లాయ్మెంట్ లేకుండా అందరూ హిందువులనే ఉండేటట్టుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా హిందువులకు కూడా ఒక బోర్డు ఉండాలని ఆయన ఏదైతే తీసుకొచ్చాడో దాన్ని ప్రభుత్వం అమలుపరిచి దాన్ని కూడా సాధించాలని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వివాదంపై చెలరేగుతున్నటువంటి అంశంలో చాలా రాజకీయ పార్టీలు చాలా రకాలైనటువంటి అంశాలను ముందుకు తీసుకుపోతున్నాయి. ఆ లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు పరిగి మున్సిపల్ హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అవకతవకలపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి హిందువుల మనోభావాలను రక్షించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా టీటీడీ బోర్డులో కానీ అన్ని దేవాలయాల్లో కానీ ఉద్యోగస్తులను బోర్డు సభ్యులను కేవలం హిందువులను మాత్రమే నియమించే విధంగా అన్ని దేవాలయాలు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములన్నింటినీ పరిరక్షించడమే కాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆ వివరాలన్నింటినీ సంబంధిత గ్రామ పంచాయతీలలో ఉంచాలని చెప్పేసి కోరడమైంది. దేవాలయ సముదాయాల్లో ఏదైతే వాణిజ్య సముదాయాలు ఉంటాయో టెంకాయలు అమ్మడానికి కానీ పూజా సామాగ్రి అమ్మే ఏవైతే వాణిజ్య సముదాయాలలో కూడా కేవలం హిందువులకు మాత్రమే ఆ వాణిజ్య సముదాయాలన్నీ కేటాయించాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదాన్ని ఇంకా ముందుకు కొనసాగించకుండా అక్కడి వరకే దాన్ని పూర్తి చేసి హిందువుల మనోభావాలను పరిరక్షించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పరిగి నియోజకవర్గంలో కూడా ఏవైతే దేవాలయ భూములు ఏదైతే ఉన్నాయో అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు, సంజీవనగర్కి సంబంధించిన భూములు, కృష్ణస్వామి దేవాలయానికి సంబంధించిన భూములు, గండీడ్లో 1-2 దేవాలయాలకు సంబంధించిన భూములు, ఈ విధంగా ఒక 5-6 రకాల దేవాలయాల భూములు పరిగి నియోజకవర్గంలో ఉన్నట్టుగా చెప్తున్నారు పెద్దలు. కాబట్టి ఆ భూములన్నింటికి ఫెన్సింగ్ వేసి వాటికి బోర్డులు ఏర్పాటు చేసి ఆ భూములలో ఎంత ఎక్స్టెంట్ ఉంది వివరాలను పొందుపరిచి ఆ వివరాలన్నింటినీ గ్రామ పంచాయతీలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈ వ్యవసాయ భూములన్నింటినీ రైతులకు కౌలుకు ఇచ్చి ఆ కౌలును దేవాదాయ శాఖ దగ్గర రైతుల నుండి వచ్చే కౌలును దేవాలయాలకు జమ చేసి హిందువుల యొక్క ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయాలని, భవిష్యత్తులో ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పూజా సామాగ్రి అదేవిధంగా ఏదైతే ప్రసాదాల తయారీకి ఉపయోగించే వస్తు సామాగ్రి నాణ్యతతో ఉండే విధంగా దానికోసం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ను పటిష్టం చేయాలని పరిగి హిందూ ఉత్సవ కమిటీ తరఫున కోరుతున్నాం. నా హిందూ ధర్మం, హిందుత్వం అనేది ఒక మతం కాదు, ఒక ధర్మం, ఒక జీవన విధానం. నా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి కుట్రలు జరిగినాయి. మొఘలులు, బాబరు, అక్బరు, షాజహాను, ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నం చేసిండ్రు. కానీ నా హిందూ ధర్మాన్ని ఇక్కడ కూడా చెక్కు చెదరలేదు. అలాంటి వారసులే ఇలా ఈరోజు అక్కడక్కడ మోపోయారు. అక్కడ జగన్ కానీ ఇంకొక దగ్గరికి పోలేదు. కాబట్టి అలాంటి మోపోయినలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం.
హిందూ ధర్మాన్ని నాశనం చేసే శక్తి మీకు ఎవరికి లేదు. ఒకడు మాట్లాడతాడు హిందువులు ఉగ్రవాదులు అంటాడు. ఖబర్దార్ బిడ్డ, హిందువులు ఉగ్రవాదులు అయితే ఈరోజు నువ్వు ఈ దేశంలోనే ఉండే పరిస్థితి లేదు. హిందూ తీవ్రవాదం ఏంటి అంటే హిందువులను కించపరిచే విధంగా, హిందూ దేవాలయాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రతి హిందువు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. అదే ఆ నాయకుడు మాట్లాడితే ఆ నాయకుడికి అడుగులు మడుగు ఒత్తడం అనేది బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళకి మాత్రం మనం మద్దతుగా ఉండాలి తప్ప హిందూ ధర్మాన్ని తూలనాడే వాళ్ళని వెంటనే వాళ్ళు ఖండించాలి. వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తులు బంద్ చేయాలని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా హిందూ ధర్మం కోసం జాతీయ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిర్రు. 9 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే ఏమవుతుంది అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ఈరోజు మనకు కొందరికి మాత్రమే న్యాయం జరిగే విధంగా, హిందువులను అన్యాయం జరిగే విధంగా చేసింది. కాబట్టి ఇప్పటికైనా మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి సనాతన బోర్డు ఏర్పాటు అయ్యే విధంగా మనందరం కూడా కంకణబద్దులమై పనిచేసి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించినట్లయితే ఖచ్చితంగా సనాతన బోర్డు ఏర్పాటు అవుతుంది. ఆ విధంగా మనందరం కూడా పనిచేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.